స్టార్ హీరో సూర్య మరియు శివ కాంబినేషన్ లో వచ్చినటువంటి భారీ పానీ ఇండియా చిత్రమే కంగవ. ఈ యొక్క చిత్రము నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ యొక్క సినిమా ఎలా ఉంది అనేది మనము ఒరిజినల్ గా రివ్యూ, అదేవిధంగా ప్లస్ అండ్ మైనస్లు కూడా మాట్లాడుకుందాము. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు, అదేవిధంగా చూసినటువంటి వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సినిమా యొక్క రివ్యూ మనం గమనిస్తే మటుకు ఈ యొక్క సినిమా కథ పాయింట్కి వస్తే వచ్చేసి చాలా ఏళ్ల సంవత్సరాల కిందట ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ పోరు విషయంలో తమ వర్గాన్ని కాపాడుకోవాలి, ఇతను ఈ యొక్క వర్గాన్ని కాపాడుకోవాలి. అంటే డిఎల్ యొక్క తనకు సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా సూర్య యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి యుద్ధ ప్రతిపాదికలలో వచ్చేసి తమ వారిని కాపాడుకోవాలి అనే తీరుల యొక్క కథ సాగుతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క మరి ఆ యొక్క కాలానికి సంబంధించి అలా ఉంటే, ఈ యొక్క కాలానికి సంబంధించినటువంటి సూర్య సెకండ్ పార్ట్ లో సెకండ్ క్యారెక్టర్ లో ఒక పాప ఉంటుంది. ఆ యొక్క పాపకు మరియు ఆ యొక్క ఈ సూర్యకు ఆ యొక్క కంగువకు వచ్చేసి లింక్ ఉంటుంది అనమాట. ఆ యొక్క లింక్ వచ్చేసి ఆ యొక్క అంటే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మన సినిమా చూసి చూడాల్సినటువంటి విషయము. అయితే ఈ యొక్క సినిమా కొత్త పాయింట్ అదే. అయితే ఈ యొక్క సినిమా వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు అనేది అయితే చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా కొంచెం లాంగ్ లెంత్ ఉంది అనేది కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి అయితే చూసుకుంటే సూర్య మరియు బాబీ డిఎల్ మధ్య వచ్చేటువంటి యుద్ధపు సన్నివేశాలు చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అంటే సూర్యకు మరియు అదేవిధంగా బాబీ డిఎల్ కు వచ్చేటువంటి ఫైటింగ్ సీన్స్ అయితేనేమి, డైలాగ్ పాయింట్స్ అయితేనేమి చాలా ఎక్స్ట్రాడినరీ గా తీశాడు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి కూడా కొంచెం అటు ఇటుగా కనబడుతుంది. అంటే కొంచెం నార్మల్ గానే ఉంది వచ్చేసి మ్యూజిక్ అనేది స్పష్టంగా అయితే మైనస్ పాయింట్ కింద అయితే చెప్తున్నారు. సో ఇక రెండవ పాయింట్ ఇంటికి వస్తే, ఈ యొక్క సినిమాకి వచ్చేసి యొక్క ప్లస్ ఏంటంటే ఈ యొక్క గ్రాఫిక్స్, విజువల్స్ అంటే టేకింగ్ అంటే లొకేషన్లు తీసుకున్నటువంటి సందర్భంలో చాలా ఫెంటాస్టిక్ గా లొకేషన్లు తీసుకున్నాడు అనేది మనకు స్పష్టంగా అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క సినిమాకి తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ విజువల్స్, యుద్ధపు సన్నివేశాలు, ఆ యొక్క డైరెక్టర్ చేసినటువంటి విధానంలో వచ్చేసి కొరియోగ్రఫీ గానీ చాలా అద్భుతంగా తీశాడు అనేది అయితే స్పష్టంగా అయితే తెలుస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇది వరకు వాళ్ళు అయితే చెప్పారు కదా, ఇది 1000 కోట్ల సినిమా అని చెప్పారు. అయితే మరి ఇప్పటికైతే వస్తున్నటువంటి రివ్యూస్ ప్రకారం చూసుకుంటే 2.5 to 3 మధ్యలో వస్తున్నాయి అనమాట. మరి ఈవినింగ్ అండ్ రేపు యొక్క టయానికి కూడా ఈ సినిమా యొక్క ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే మనకు సో ఎక్స్ట్రాడినరీ గా మరి ఫస్ట్ రోజు బేసిక్ చేసుకునే కలెక్షన్లు ఇవి తదుపరి కలెక్షన్లు వస్తాయి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మొత్తానికి అనుకున్నట్టు అయితే మనం అన్ని లాంగ్వేజ్లలో కలిపి ఈ యొక్క సినిమాకి అయితే డెఫినెట్లీ అయితే అబవ్ యావరేజ్ కంటే మంచి టాక్ వచ్చింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మరి సూర్య వచ్చేసి చాలా కాలం తర్వాత ఈ యొక్క సినిమా అంటే కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నటువంటి సినిమాలు తీసినప్పటికీ కూడా ఈ కంగు అయితే ఆ సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్ గా ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా చాలా ఈ యొక్క సినిమాలో సూర్య కష్టపడినటువంటి విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది కూడా స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికైతే కంగు ఈ యొక్క సినిమా వచ్చేసి చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు సినిమా చూసింటే కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.